ఇప్పుడు భారత్ మెల్లమెల్లగా ఆ లిస్టులో చేరిపోయింది. ఈ దేశాలు ఇండస్ట్రియల్గా ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. ముందుగా మనం మన పక్కన ఉన్న దేశాల గురించి మాట్లాడుకుందాం. ఇవి భారతదేశాన్ని ఇప్పటి వరకు కూడా తక్కువగానే చూస్తున్నాయి. కానీ ఇప్పుడు వాటి ఎకానమీ భారత్ లేకుండా శూన్యమైపోయేలా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ దీనికి ఉదాహరణ. అక్కడ ఒక సమయంలో పాకిస్తాన్ యొక్క ఆటోమొబైల్ బిజినెస్ ఎక్కువగా సాగేది. కానీ ఇప్పుడు అక్కడ భారత్ తన స్థానాన్ని ఏర్పరచుకొని గట్టిగా కూర్చుంది. ఆఫ్ఘనిస్తాన్ గల్లీలో ఇప్పుడు టీవీఎస్ మరియు బజాజ్ యొక్క వాహనాలు ఏ విధంగా తిరుగుతున్నాయి అంటే అది భారత్ని తలపిస్తుంది. కాబుల్, కందార్, హీరాత్ మరియు జలాలాబాద్ వంటి ఆఫ్ఘనిస్తాన్ పెద్ద సిటీస్లో భారత్కి చెందిన రిక్షాలు, బస్సులు ఇప్పుడు ఫస్ట్ చాయిస్గా మారిపోయింది. ఇది ఒక్కసారి ఆలోచించండి. ఒక సమయంలో ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్కి చెందిన మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువగా నడిచేది. కానీ ఇప్పుడు అలాంటి వాళ్లే మార్కెట్ని అందుకోలేకపోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో నడుస్తున్న భారతీయ వాహనాలు ఇప్పుడు ఒక విషయాన్ని నిరూపించాయి. అదేమిటంటే క్వాలిటీ బాగుంటే దాన్ని ధరని ఎవరు పట్టించుకోరు. పాకిస్తాన్ తన దగ్గర పనిచేసే వాళ్లకి తక్కువ డబ్బులిస్తుంది మరియు ఆఫ్ఘనిస్తాన్కి దగ్గరగా ఉంటుంది. అయినప్పటికీ తన మార్కెట్ నిలబెట్టుకోలేకపోతుంది. ఎందుకంటే భారతీయ కంపెనీలు నమ్మకాన్ని మరియు దృఢమైన వాహనాలను తయారు చేస్తాయి. ఆ వాహనాలతో ఆఫ్ఘనిస్తాన్ ప్రజల మనసును గెలుచుకున్నాయి. ఇప్పుడు నేపాల్ గురించి మాట్లాడితే ఒకప్పుడు నేపాల్ చాలా బలంగా ఉండేది. కానీ ఇప్పుడు బలహీనపడింది. సమయంతో పాటు అది ముసలం పట్టింది. నేపాల్ ఒకప్పుడు ఫైబర్ ఎక్కువగా తయారు చేసేది. కానీ ఇప్పుడు ఆ బూట్లను భారత్ మరియు బంగ్లాదేశ్ నుంచి కొంటుంది. ఒక సమయంలో నేపాల్ భారత్కి ఫైబర్ అమ్మేది, కానీ ఇప్పుడు కొంటుంది. నేపాల్ యొక్క ఫైబర్ బిజినెస్ కేవలం భారత్ వల్ల నడుస్తుంది. ఎందుకంటే భారత్ ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా తన బిజినెస్ని పెంచుకుంది. ఇప్పుడు భారత్ ప్రపంచంలోనే ఎక్కువ ఫైబర్ని ఉత్పత్తి చేసే దేశంగా మారింది. దాదాపు 50% ఫైబర్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఇప్పుడు భారత్ చేతిలో ఉంది. బంగ్లాదేశ్ రెండవ స్థానంలో ఉంది. అయితే భారత్ కలిసి బంగ్లాదేశ్ ఫైబర్ బిజినెస్ని నడుపుతూ ఉంది. నేపాల్ ఒక సంవత్సరంలో $3 బిలియన్ డబ్బుని ఫైబర్ ద్వారా సంపాదిస్తుంది. అయితే భారత్కి ఇందులో ఎక్కువ శాతం డబ్బు వస్తుంది. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. ఈ రెండు దేశాల బిజినెస్ కేవలం భారత్ వల్లే నడుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ భారత్ లేకుండా తన ట్రాన్స్పోర్ట్ బిజినెస్ని నడపలేదు మరియు నేపాల్ తన ఫైబర్ ఇండస్ట్రీని నడపలేదేదు. కానీ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే భారత్ ఎప్పుడు కూడా వీటిపైన తన అధికారాన్ని చెలాయించలేదు. ఎప్పుడు కూడా ఒక నమ్మకస్తుడిగా తన పాత్రని నిర్వహించింది. దీనివల్లే భారత్ ప్రపంచ దేశాల కంటే చాలా ప్రత్యేకంగా మారుతుంది. అయితే దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇది మీకు ఒక్క క్షణం సమయం తీసుకుంటుంది, కానీ దీనివల్ల మాకు ఎంతో హెల్ప్ అవుతుంది. భారత్ ప్రత్యేకత ఏమిటంటే అది ఏ ఇండస్ట్రీలో అయినా కేవలం ప్రోడక్ట్ని అమ్మడమే కాదు, నమ్మకాన్ని కూడా అమ్ముతుంది. ఆఫ్ఘనిస్తాన్లో తిరుగుతున్న భారత్ కంపెనీస్ యొక్క వాహనాలు కేవలం ఇంజిన్తో నడిచే వాహనాలు మాత్రమే కాదు, మన భారతీయ టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు ప్రోడక్ట్ క్వాలిటీ, అదేవిధంగా మన భారతీయ గుర్తింపు కూడా. ఈ నమ్మకమే భారత్ని ప్రపంచ దేశాలతో వేరు చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం దాదాపు 35,000 వాహనాలు నడుస్తున్నాయి. వీటిలో ఎక్కువగా భారతీయ కంపెనీలో తయారు చేసిన వాహనాలు ఉన్నాయి. పాకిస్తాన్కి చెందిన కంపెనీలు తక్కువకి అమ్మవచ్చు, కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకి ఇది తెలుసు. అదేమిటంటే భారతీయ వాహనాలు ఎక్కువ కాలం నడుస్తాయి అని. అదేవిధంగా నేపాల్లో కూడా భారత్ లేకుండా ఫైబర్ ఇండస్ట్రీ అస్సలు నడవదు అనే స్థితిలో ఉంది. ఒకప్పుడు నేపాల్లో 50 కంటే ఎక్కువ ఫైబర్ కంపెనీలో ఉండేవి, కానీ ఇప్పుడు కేవలం 7 మాత్రమే మిగిలాయి. ఇవి కేవలం 25% ఫైబర్ని మాత్రమే ఉత్పత్తి చేయగలవు. మిగిలిన ఫైబర్ నీ భారత్ మరియు బంగ్లాదేశ్ నుంచి తెప్పించుకుంటుంది. భారత్ ఎప్పుడూ తన చుట్టుపక్కల ఉన్న దేశాలకి మార్కెట్ ఇచ్చింది, ఎందుకంటే అవి కూడా ఎదగాలి అని.
అయితే బంగ్లాదేశ్లో భారత్కి వ్యతిరేకంగా కొన్ని చర్యలు కనిపించాయి. దాంతో భారత్ తన అసలు వైఖరిని చూపించడం మొదలుపెట్టింది. బంగ్లాదేశ్ ఫైబర్ వ్యాపారాన్ని ఆపేసింది. ఈ నిర్ణయం మొత్తం ప్రపంచాన్ని కదిలించింది. ఎందుకంటే భారత్ అంగీకారం లేకుండా బంగ్లాదేశ్ ఫైబర్ వ్యాపారం అసలు జరగదు. భారత్ ఫైబర్ వ్యాపారం దాదాపు $2.5 బిలియన్ కంటే ఎక్కువగా ఉంది. ఇది ఎంత పెద్ద మార్కెట్ అంటే నేపాల్ మరియు బంగ్లాదేశ్ కంటే కూడా చాలా ఎక్కువ. ఒక్కసారి ఆలోచించండి, భారత్ అనుకుంటే ఈ రెండు దేశాల మార్కెట్ని కుదిపేయగలదు. కానీ భారత్ ఇలా ఎప్పుడు చేయలేదు. దక్షిణ ఆసియా మొత్తం కూడా డెవలప్ అవ్వాలి అని భారత్ ఎప్పుడూ భావిస్తూ ఉంటుంది. ఈ ఆలోచన భారత్ని ఒక బాధ్యత గల దేశంగా మారుస్తుంది. అది నేపాల్ విషయమైనా, ఆఫ్ఘనిస్తాన్ విషయమైనా భారత్ కేవలం వ్యాపారం మాత్రమే చేయడం లేదు. ఆ దేశాలతో తన బంధాన్ని పటిష్టం చేస్తుంది. మరియు తర్వాత పాటు ప్రతి దేశం ఎదగాలి అనే ఆకాంక్షతో ఉంది. నేడు పెద్ద దేశాలు తాము ఎదగడానికి మిగతా దేశాలపై ఆర్థిక ఆంక్షలు వేస్తూ ఉంటుంది. కాని భారత్ మాత్రం తన పొరుగు దేశాన్ని మెరుగుపరచడానికి పనిచేస్తుంది. ఈ కారణంగానే భారతీయ వస్తువులు కేవలం వ్యాపారానికి మాత్రమే కాదు, స్నేహబంధాన్ని ఏర్పరచడానికి కూడా పనిచేస్తాయి. ఆఫ్ఘనిస్తాన్లో టీవీఎస్ మరియు బజాజ్ 20 కంపెనీల యొక్క వాహనాలు ఈ పనిని సమర్థవంతంగా చేస్తున్నాయి. ఈ రెండు విషయాలలో చూస్తే భారత్ కేవలం వ్యాపారం మాత్రమే చేయలేదు, ఆ దేశాలతో స్నేహబంధాన్ని కూడా ఏర్పరచుకుంది అని తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో నడుస్తున్న 3 చక్రాల వాహనాలు ఆ భరోసాని నిలుపుతున్నాయి. అదేవిధంగా నేపాల్లో ఫైబర్ వ్యాపారం కూడా ఇదే విధంగా పనిచేస్తుంది. భారత్ ఎప్పుడు కూడా తన పొరుగు దేశం బలహీనంగా కాదు, బలంగా మారాలి అని కోరుకుంది. పొరుగు దేశం మంచిగా ఉంటే తన స్థానం కూడా మంచిగా ఉంటుంది అని భారతి ఎప్పుడు భావిస్తుంది. భారత్ దగ్గర ఇప్పుడు అన్ని ఉన్నాయి. టెక్నాలజీ అయినా, వ్యవసాయం అయినా, ప్రతి సెక్టార్లో కూడా ఆత్మ నిర్వహణంగా మారడానికి భారత్ ఎప్పుడు తోడ్పడుతుంది. కాని తేడా ఏమిటంటే భారత్ పొరుగు దేశంపై ఆంక్షలు విధించి కాదు, మంచి వ్యాపారం చేసి స్నేహాన్ని నిలబెట్టుకుంటుంది. అదేవిధంగా బంగ్లాదేశ్ వంటి ద్రోహం చేసే దేశంతో చాలా తెలివిగా దూరం ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? కింద కామెంట్ చేయండి. అదేవిధంగా అందరు కూడా జై హింద్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందు మీకు లేటెస్ట్ న్యూస్ని ఈ వీడియోలో చూడడానికి లభిస్తుంది.